నానని నానా దేశం మనదే తేజం మనదే దేశం మనదే తేజం మనదే ఎగురుతున్న జెండా మనదే నీతి మనదే జాతి మనదే ప్రజల అండదండా మనదే అందాల బంధం ఉండే ఆత్మీయ రాగం ఉంటే ఈ గాలిలో ఏ మతమైనా ఏ కులమైనా ఏ మతమైనా భరత మాతకొకటే respected young and dynamic leaders and our Dudhada people. I am here to speak a few words on Dr. Rajendra Prasad. Dr. Rajendra Prasad was born on 1884 in Allahabad. He was the first president of India, servicing from 1950 to 1962. He was elected by the Constitution Assembly in 1964. He was always encouraged social justice and importance of equality. Dr. Rajendra Prasad not just only political leader, he was the best leader of the nation. Jai Hind, Jai Bharat. దేశమంటే దేశమంటే మతం కాదు, గతం కాదు, అడవి కాదోయ్ గొడవ కాదోయ్ అన్న చేది గన్ను కాదు, క్షుద్రవేదం పాడుతున్న ఉగ్రవాదం కాదు కాదోయ్, తీవ్ర వ్యాధిగా మారుతున్న తీవ్రవాదం కాదు కాదు. దేశమంటే గట్టి నుండి గగనమంటిన కుంభకోణం కాదు కాదు, చట్టసభలో పట్టుకున్న జుట్టు కాదు కాదు, రాజధానుల రాజభవనపు నాసలీలలు కాదు కాదు, అమలపై అమ్లాన్ని చల్లే రాజకము కాదు కాదు, పరిధి దాటిన గాలి వార్తల ప్రసారాలు కాదు కాదు, సందు దొరికితే మంది చేసే సమ్మె కాదో బంధు కాదు, ప్రాణధనమానాలు చేసే పగల సెగల పొగలు కాదు. దేశమంటే దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుషులు, దేశమంటే మనుషులు, దేశమంటే మనుషులు.
పంచు ప్రేమగా జీవించు, ప్రేమించు ప్రేమ పంచు ప్రేమగా జీవించు. ద్వేషమెందుకు సాటి మనిషిని సోదరుడిగా ఆదరించు. హింసలెందుకు సమస్యలను నవ్వుతో పరిష్కరించు. క్రోధమెందుకు కరుణ పంచు, స్వార్థమెందుకు సహకరించు. పంతమెందుకు పలకరించు, కక్షలెందుకు కౌగిలించు. మల్లె పూల నాటి బాలల తెల్ల కాగిత వంటి బ్రతుకులు రక్త చరితగా మారకుండా రక్ష కలిగించు. కొత్త బంగారు భవిత నేడే కానుకందించు. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్. దేశమంటే మనుషులోయ్, దేశమంటే మనుషులోయ్. దేశమంటే మనుషులోయ్. దేశమంటే దేశమంటే మనుషులోయ్. Hello. Respected young and dynamic leaders and people of our Dudada village. First of all, I wish you a very happy Republic Day to all. Today, I am going to speak a few words about Sarojini Naidu. जब जारी जगती है, समझ जाता उठता है. Sarojini Naidu played an important role in shaping India's republic. She was born on 13 February 1879 in Hyderabad. She was the Constituent Assembly member in Bihar. She was the first woman governor of Uttar Pradesh. Apart from being a freedom fighter, she was also a beautiful poet. Sarojini Naidu played an important role in shaping India's republic. Her life teaches us to be brave, creative and responsible citizens. Jai Hind, Jai Bharat. కన్న బిడ్డలం నేను భరత జాతికే వారసులం. భరత మాత కన్న బిడ్డలం నేను భరత జాతికే వారసులం. కలుపు చేత కలిగిన దేశం జ్ఞానపురనియే మా దేశం. కలుపు చేత కలిగిన దేశం జ్ఞానపురనియే మా దేశం. సకల జాతి మత సంగమం సౌభ్రాతృత్వ సమజీవనం. సకల జాతి మత సంగమం సౌభ్రాతృత్వ సమజీవనం. సంస్కృతి సంప్రదాయాల పుట్టినిల్లు భారతదేశం. శిరమున మకుటము తరగిమగిరి ఆ భారత మాతకు అన్న పదజల హైందవ సాగరమే. అలలకు కథలను పొందే మా భారత మాత మంగాళూరులతో గంగ కావేరి కృష్ణాది నదులే నగలు భారత మాతకు పసిడి పస్తలే పచ్చని చీరలు ప్రజల కవులు కథల కాదులు. సూర్యోదయమే నుదుటి సింధురము కలిగిన నిండు
భరతమాత కన్న విత్తనం ఈ భరత జాతికి వారసులం మనకు తేల కలిగిన దేశం జ్ఞానపురమే మా దేశం వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం మూడు రంగుల జెండానే మూడు మతాలకు ఐక్యతరా మూడు కోట్ల మనమందరము ముప్పన్నెలలో భాగమురా నీది నాదని తేడా లేదు నువ్వు నేను ఒకటేనా మంచి మనసుతో ఇది గమనిస్తే ప్రతి క్షణము ఒక పండుగరా మనసే బోలో హిందుస్తానీ మనసే బోలో భారత మాతా కీ జై బోలో భారత మాతా కీ జై జై బోలో హిందుస్తానీ అహింస మార్గం సత్యాగ్రహముతో స్మరం గెలిచిన గాంధీజీ ప్రజాస్వామ్యమని ప్రజల పాలనకి పట్టము కట్టిన అంబేద్కరుడు ఒకే దేశము ఒకే పాలనని ఐక్యత చాటిన సర్దారన్న తీయతో నానా సాహెబ్ జవహర్లాల్ నవరోజన్న కాలామల రాజగురులు సుఖదేవ్ స్వాతంత్ర వీరులు గంగాధరుడు సుభాష్ చంద్రుడు మంగళ పండే మదిలో స్మరిస్తూ మనసే బోలో హిందుస్తాన్ మనసే బోలో భారత మాతా కీ జై జై బోలో భారత మాతా కీ జై జై బోలో హిందుస్తాన్ ఒకసారి గట్టిగా చెప్పండి అందరికీ మన విద్యార్థుల కోసం అద్భుతమైన పర్ఫార్మెన్స్. In the same way, when there is a social disturbance in the society, the Constitution of India will preserve the fundamental rights and fundamental duties. Good morning, everyone. Respected young and dynamic leaders and people of our Dudara village. My name is Komani. I am studying in 9th standard in Sai Kripa School. Today I am going to say a person who believed that the education is the strongest weapon to change the society. Dr. B.R. Ambedkar, also popularly known as the Baba Saheb Ambedkar. He was born on 14th April 1891. He also known as the father of the Constitution of India. His influence seen in articles. He has served in first law minister of independent India. His famous principle was educate, organize. He played an important role in forming of Constitution of India, which we gives as fundamental rights, equality, freedom and education. He was died on December 6, 1956. Ambedkar did not demand rights. He created them for all. Thank you. Jai Hind. Jai Bharat. జై హింద్ జనగణమన 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 జై హింద్. రేపలాడెను జెండా ఆ గగన తలం నిండా కరువంగే గెలిన జెండా నా మూడు రంగుల జెండా
ఎగరవేసిన జెండా శాంతి సేవయే దీని అజెండా అదే అదే నా భారత జెండా జనగణమన 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 జై హిందూ జనగణమన 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 జై హిందూ సిరులు పొంగిన దేశం కనులు నిండిన దేశం అన్నదాతల నిలయం ఇది సకల జనుల సంయోగం యోధులు నడిచిన దేశం వీర పౌరుల దేశం విదేశీయులు మెచ్చిన దేశం ఆదర్శంగా నిలిచిన దేశం అదే అదే నా భారతదేశం జనగణమన 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 జై హిందూ జనగణమన 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 జై హిందూ సరిహద్దునే ఇల్లుగా చేసుకొని బంధాలను వీడుకొని ప్రేమను మదిలో నింపుకొని బాధలను దిగమింగుకొని స్వతంత్ర రాజ్యం కోసమని సర్వస్వం వదులుకునే వీర సైనికుల దేశమిదే శత్రుముఖలు పొంచి ఉన్న భక్తి మొనలు గుచ్చుతున్న రక్తమేరులై పారుతున్న చావు ఎదురుగా నిలిచి ఉన్నా శత్రుముఖలు పొంచి ఉన్న భక్తి మొనలు గుచ్చుతున్న రక్తమేరులై పారుతున్న చావు ఎదురుగా నిలిచి ఉన్నా దేశ రక్షణే ధ్యేయమంటూ దేశం కోసమే ప్రాణమంటూ గర్వంగా పాడే సైనికుల గుర్తు ఈ జెండా జనగణమన జనగణమన జై హిందూ జనగణమన 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 జై హిందూ तेरी बात सुनना तू आ गया मेरा मैं तेरा बंदा है दीवाने की जब सुहानी देखी मेरी शान कभी జనగణమన 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 జై హిందూ రేపలాడెను జెండా ఆ గగనతలం నిండా గర్వంగే గిరిన జెండా నా మూడు రంగుల జెండా మానవత్వమే నేర్పిన జెండా మతాలనొక్కటి చేసిన జెండా
చేసుకొని బంధాలను వీడుకొని ప్రేమను మదిలో నింపుకొని బాధలను దిగమింగుకుని స్వరాజ్యం కోసమని సర్వస్వం వదులుకొనే వీర సైనికుల దేశమిదే. శత్రుముఖలు పొంచి ఉన్న కత్తి మొదలు గుచ్చుతున్న రక్తమేరులై పారుతున్న చావు ఎదురుగా నిలిచి ఉన్నా. శత్రుముఖలు పొంచి ఉన్న కత్తి మొదలు గుచ్చుతున్న రక్తమేరులై పారుతున్న చావు ఎదురుగా నిలిచి ఉన్నా. దేశ రక్షణే ధ్యేయమంటూ దేశం